ఎందుకంటే మీకు ట్విన్ సిటీస్ లోనే బోళ్ళని బోగస్ అక్కడికే వస్తున్నాను, తర్వాత చనిపోయిన వాళ్ళు నేను అక్కడికే వస్తున్నాను. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఓటర్ లిస్ట్ ని సరి చేయడం అనే మేము కాన్సెప్ట్ పెట్టుకున్నది. యాక్చువల్ గా ఓటర్ లిస్ట్ ని శుద్ధి చేయడం సరి చేయడం. ఇప్పుడు మీరు చూడండి, పశ్చిమ బెంగాల్లో కొన్ని వేల మంది బంగ్లాదేశీలు వాళ్ళు పారిపోతున్నారు, బార్డర్స్కి వెళ్ళిపోతున్నారు. బిఎస్ఎఫ్ వాళ్ళు ఎందుకు పోతున్నారని బిఎస్ఎఫ్ వాళ్ళు పరిశాన్ అవుతుంటే చూస్తుంటే వాళ్ళని ఎంక్వైరీ చేస్తే, వాళ్ళని చెక్ చేస్తే వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు ఉన్నాయి, వాళ్ళ దగ్గర రేషన్ కార్డు ఉన్నాయి. అలా ఇక్కడ నుంచి కూడా పంపిస్తారా? ఇక్కడ నుంచి కూడా పంపిస్తాం, 100% పంపిస్తాం. నేనేమంటున్నా మళ్ళీ వినండి ఒకసారి. ఓటర్ లిస్టులని సరి చేసే పని పెట్టుకుంటేనే ఇంతమంది బంగ్లాదేశీలు అక్రమంగా చొరబడ్డ వాళ్ళు పారిపోతున్నారు కదా. రేపు పొద్దున ఇదే ఓటర్ లిస్ట్ కమ్ కమ్ ఎన్ఆర్సీ రెండు కలిపి చేస్తే ఈ దేశం మొత్తం క్లీన్ అయిపోతే ఇక్కడ ఉన్నటువంటి అక్రమ చొరబాటుదారులు అందరూ కూడా పారిపోతారు. అట్లాంటి సర్ని ఇక్కడ చేయడానికి ఈ రోజు మా పార్టీ ఆఫీస్లో సర్ పైన మా కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా అవగాహన సదస్సు జరిగింది. చూడండి మా ప్రిపరేషన్ ఇట్లుంటది. ముందు పార్టీ వాళ్ళకు అవగాహనగా సర్ అంటే ఏంటి అనేది ఇప్పుడు పార్టీ కార్యకర్తలే చెప్పలేకపోయారు అనుకోండి, జనాల్లో పోయినప్పుడు ఏం మాట్లాడతారు. అందుకే ముందు సర్ అంటే ఏంటి, అసలు ఎందుకు చేస్తున్నారు అనేది ముందు మా కార్యకర్తలకి ఈరోజు అవగాహన సదస్సు జరిగింది. రేపు పొద్దున ప్రతి జిల్లాలో కూడా ఒక కార్యక్రమం జరుగుతుంది. ప్రతి జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలకు దీనిపైన అవగాహన సదస్సు నిర్వహించి వాళ్ళందరినీ కూడా అవేక్ చేసి దాని తర్వాత ఇక్కడ ఏ విధంగా చెప్పండి. నెక్స్ట్ ఫేజ్లో ఖచ్చితంగా తెలంగాణ ఉంటుంది సార్. నెక్స్ట్ ఫేజ్ లో 100% ఇప్పుడు తమిళనాడు పశ్చిమ బెంగాల్ అయిపోయిన తర్వాత 100% తెలంగాణకు వస్తుంది. తెలంగాణకు వచ్చిన తర్వాత ఇప్పుడు తెలంగాణ పాత బస్సులు ఎక్కడెక్కడైతే దాక్కుని ఉన్నారో బంగ్లాదేశీలు కావచ్చు, బర్మా వాళ్ళు కావచ్చు, ఎవరైతే అక్రమంగా చొరబాటుకు వచ్చి ఇక్కడ మన వాళ్ళ యొక్క ఉపాధిని కొల్లగొడుతున్నారు, మన వాళ్ళ యొక్క పథకాలను కొల్లగొడుతున్నారో వాళ్ళందరినీ కూడా బయటికి పంపించే ప్రక్రియ రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది 100% చెప్పాలి. ఈ పాటికే దానికి సంబంధించిన ప్రణాళిక రెడీ చేసుకో 100%. అదే చెప్తాను. ఈరోజు జరిగింది అదే కదా సార్, ఈరోజు జరిగింది అదే. దాని తర్వాత మీడియాని కూడా అడ్రస్ చేశారు రామచంద్రరావు, చాలా స్పష్టంగా చెప్పారు. ఈరోజు మేము సరిపోయిన అవగాహన సదస్సు పెట్టాం, సరే ఏ విధంగా తెలంగాణలో వస్తే ఏ విధంగా చేస్తాం, దేశవ్యాప్తంగా ఏ విధంగా సక్సెస్ అవుతుంది, చాలా స్పష్టంగా ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడారు రామచంద్రరావు గారు. ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది తెలంగాణలో. దాని తర్వాత చూడండి అసలు బీజేపీకి ఏ విధంగా ఊపు వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో, అప్పుడు మీకు అర్థమవుతుంది సార్. అండ్ ఇంకోటి అంటే రేపు డీలిమిటేషన్ కూడా అది దట్ ఈస్ ఆల్సో ఆన్ కార్డ్స్ అండి. అంటే ఇవాళకి వాళ్ళు అయిపోతుందని కాదు కానీ 2026 తర్వాత ఒక క్లారిటీ రావచ్చు. పొరుగు రాష్ట్రంలో 175 నుంచి 225, ఇక్కడ మీకు 113 నుంచి ఎంత 150 పైన దాకా కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో సెగ్మెంటైజేషన్ అంటే బీసీ పాకెట్స్ లో ఎక్కడెక్కడ ఉన్నాయి, అక్కడ మీరు ఎంత బలంగా ఉన్నారు, మీ బలాన్ని